హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 5 బ్లాగ్. ఈరోజు అయితే మనం కోల్కతా నుంచి అయితే ఇటు డార్జిలింగ్ వెళ్తున్నాం. 500 కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడ నుంచి. దారిలో ఇక నైట్ ఇక్కడే దగ్గరలో టోల్ గేట్ దగ్గర పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఇట్లా పెట్రోల్ బంక్లో అయితే ఆగినాం, ఫ్రెష్ అప్ అవుదామని చెప్పి. ఇక్కడ మంచి టాయిలెట్స్ కానీ ఇవి కానీ మంచి అవైలబుల్గా ఉన్నాయి, అందుకని చెప్పి ఇక్కడనే ఆగేసినాం. ఇక్కడ ఎలక్ట్రిక్ కార్స్కి ఛార్జర్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడనే ఫ్రెష్ అయితే అయిపోయినాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇట్లా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. ఈరోజు అయితే బ్లాగ్ ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే మొత్తం 500 కిలోమీటర్స్ ఉన్నాయి. మనం వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. ఇక్కడే మనకు టాయిలెట్స్ కూడా ఉన్నాయి, పర్లేదు, నీట్గానే ఉంది. ఇక్కడ చూడండి, మనకు స్నానం చేయడానికి షవర్ కూడా ఉంది. మనం కావాలంటే స్నానం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బట్టలు ఉతుక్కోవచ్చు. మా వంట సామాన్ అయితే కొంచెం కడుక్కుంటున్నాం. సో చూసారు కదా, మీరైతే హైవే మీద వెళ్ళేటప్పుడు మాత్రం పెట్రోల్ బంక్లో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. అందరూ అయితే ఎక్కువ వాడుకోరు, మా వాడకం అయితే మామూలుగా ఉండదు. ఎందుకంటే మనం బడ్జెట్ ట్రిప్ అయితే వేసినాం కదా, అందుకే బడ్జెట్ ట్రిప్ అంటే ఇట్నే ఉంటుంది. ఇక వాటర్ కూడా వాటర్ కూడా మొత్తం నింపేసినాం. 20 లీటర్ క్యాన్ అయితే నింపేసినాం. ఇక్కడనే పెట్రోల్ బంక్ దగ్గర మనకైతే ప్యూరిఫైడ్ వాటర్ అయితే ఉన్నాయి. ఇక మళ్ళీ మధ్యలో సిటీలో వాటర్ కోసం ఆగి లెంకే కంటే ఇదే బెటర్ అనిపించింది, ఇట్నే నింపుకున్నాం. మనదైతే పూర్తిగా ప్రాపర్ రోడ్ ట్రిప్ అయితే అవుతుంది. రోడ్ మీదనే వండుకుంటున్నాం, రోడ్ మీదనే తింటున్నాం, రోడ్ మీదనే వంటున్నాం. మొత్తం ఇక మన బతుకంతా రోడ్ మీదనే అవుతుంది. ప్రజెంట్ అయితే మనం ఆటో స్టోర్ దగ్గర అయితే ఆగినాం. మన బండ్ల కూలెంట్ అయితే కొద్దిగా తగ్గింది. కూలెంట్ ఉన్న పవర్ స్టీరింగ్ ఆయిల్ అయితే కొద్దిగా తగ్గింది, అవి అయితే తీసుకుందాం. ఇప్పుడు మనకైతే ఇప్పుడు డార్జిలింగ్ వెళ్లే దారిలో ఒక పెద్ద ఇస్కాన్ టెంపుల్ అయితే ఉందంట. ఇందాక పెట్రోల్ బంక్ లో ఒక అతను అయితే చెప్పిండు. సో అందుకని చెప్పి మేమైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. పెట్రోల్ బంక్ దగ్గర ఒక అతను అయితే చెప్పిండు, మంచి పెద్ద ఇస్కాన్ టెంపుల్ ఉంది, వెళ్ళండి బాగుంటుంది అని చెప్పి. కానీ ఇక్కడికి చూసిన తర్వాత తెలిసింది, ఇది వరల్డ్ లోనే అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్ అని చెప్పి. నెట్ లో సెర్చ్ చేసి చూసినాం, నిజమే, ఇది వరల్డ్ లో అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్. మనమైతే ఇస్కాన్ టెంపుల్కి అయితే రీచ్ అయినాం. ఇంకా వెళ్ళి స్నానం చేసి వెళ్ళాలి. ఆడ పెట్రోల్ బంక్ కాడ బాత్రూమ్స్ ఉన్నాయని చేయలే, ఎందుకంటే మనకు అన్ఎక్స్పెక్టెడ్ కదా టెంపుల్ అని చెప్పి. ఇక్కడికి వచ్చినాం. ఇక టెంపుల్ దగ్గరే వాష్రూమ్స్ ఉన్నాయంట, అడిగినాం. స్నానం చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడే స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది, దర్శనంకి అయితే వెళ్తున్నాం. టెంపుల్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. మనమైతే ఇప్పుడు వరల్డ్ బిగ్గెస్ట్ ఇస్కాన్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇదైతే వెస్ట్ బెంగాల్లో నాడియా డిస్టిక్లో మాయాపూర్ అనే విలేజ్ దగ్గర అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు టెంపుల్ అయితే. ఇదైతే మెయిన్ టెంపుల్ కాదు, ఇంకా లోపలికి అయితే ఉంది మెయిన్ టెంపుల్. ఇదైతే మనకు వరల్డ్లో అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్ అంట. సో గైస్, ఇదైతే మీకు టెంపుల్ ఎంట్రన్స్. ఇలా లోపలికి వస్తే ఇక్కడ చెకింగ్ అయితే చేసి లోపలికి అయితే పంపిస్తారు. మొబైల్స్ అయితే అక్కడ మొబైల్ ర్యాక్ లో పెట్టుకోవాలి. 5 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. ఇదే మెయిన్ టెంపుల్ వచ్చేసి. లోపల అయితే రాధాకృష్ణుడు అయితే ఉన్నారు 8 మంది గోపికలతోని. లోపల భజనలు అవి అయితే అదరగొడుతున్నారు మొత్తం. ఇదైతే ఇంకొద్దిగా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ ఫారినర్స్ అయితే ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది. ఎంతమంది వస్తున్నారో ఇక గెస్ చేయండి. ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉందంటే ఇక్కడ చూడండి, చాలా మంది ఫారినర్స్ అయితే వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతున్నారు. ఇక్కడే ఉండి కొద్ది రోజులు అయితే కృష్ణునికి సేవ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ సేవలో కూడా పాల్గొంటున్నారు, భజనలు కూడా చేస్తున్నారు. వాళ్ళని చూస్తే అర్థమవుతుంది మన సనాతన ధర్మం ఎంత పవర్ఫుల్ అని చెప్పి. ఇక్కడ ఈ ఫారినర్ అయితే చూడండి, మన భగవద్గీతని వచ్చిన భక్తులకు అయితే అమ్ముతుంది. ఇట్లా చాలా మంది అయితే కనిపించారు నాకు. కృష్ణునికి సేవ చేసుకుంటూ కృష్ణునికి సంబంధించిన బుక్స్ కానీ మన భగవద్గీత కానీ అవన్నీ అమ్ముకుంటూ ఇక్కడే అయితే బతుకుతున్నారు. ఇదైతే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. మీరు కనుక కృష్ణునికి భక్తులు అయితే మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం ఈ టెంపుల్ నుంచి బయటికి వెళ్ళరు అసలు. లోపల టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. లోపల మనకైతే ఒక లేక్ కూడా ఉంది, చూడండి ఎంత బాగుందో. మనకైతే ఇక్కడ కృష్ణునికి సంబంధించిన డిజిటల్ థియేటర్ అయితే ఉంది. ఇక్కడ హిస్టరీ అంతా లోపల చెప్తారనుకుంటా. 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది షో. థియేటర్ అయితే బాగుంది, ఇగ్లు థియేటర్ లెక్క. టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ చూడండి రెస్టారెంట్ కూడా ఉంది టెంపుల్ లోపలే, తినాలనుకుంటే తినేసేయచ్చు. చెప్పడం అయితే మర్చిపోయినా, లోపల మనకు జ్వాల నరసింహస్వామి విగ్రహం కూడా ఉంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఇవి. మీరు గిన మధ్యాహ్నం 1 వరకు వస్తే మాత్రం క్లోజ్ ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock అయితే ఓపెన్ చేస్తారు. ఇక్కడికి ఫారినర్లు వచ్చి కూడా మంచిగా పంచ కట్టుకొని అయితే లోపలికి వస్తున్నారు. టెంపుల్లో మీకు గార్డెన్ కూడా ఉంది, వచ్చి అయితే ఇక్కడ రిలాక్స్ అయితే అవ్వచ్చు. సో గైస్, ఇక టెంపుల్లో అన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేసినాం. మనం మాయాపూర్ దాటి ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. సడన్గా ఎయిర్టెల్ నుంచి అయితే ఒక మెసేజ్ వచ్చింది. మాకైతే నెట్ అయితే నడుస్తలేదు. నెట్ ఎందుకు నడుస్తలేరా అనుకుంటే ఈ మెసేజ్ చూడండి, డాటా అలర్ట్. యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్, ఇంటర్నెట్ సర్వీస్ హ్యాస్ బీన్ టెంపరర్లీ స్టాప్డ్ ఇన్ యువర్ ఏరియా. ఇక్కడ ఈ ఏరియాలో నెట్ నడదట. మాకేమో మ్యాప్స్ వస్తలేదు, నెట్ నడతలేదు, ఎట్లా పోవడో ఏమో. ఇక్కడ చూడండి ఇంత చూపిస్తుంది. డైరెక్షన్స్ అని కొడితే మాత్రం కాంట్ అప్లై సమ్ రూట్ ఆప్షన్స్ అని అయితే వస్తుంది, ట్రై అగైన్ అని వస్తుంది.
ఏం చేస్తామో కొద్దిగా ముందరికి వెళ్తే సిగ్నల్ వస్తుందేమో అని అనుకుంటున్నాం. ప్రజెంట్ అయితే మనం హైవేలోనే ఉన్నాం. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చూడాలి ఇక ఏం చేస్తాడని. హైవేలో ఇట్నే వెళ్తున్నాం, ఇంకా సిగ్నల్ అయితే రాలేదు. ఓ 30 కిలోమీటర్స్ మళ్ళీ ముందరికి వచ్చినాం, ఇంకా సిగ్నల్ అయితే రాలేదు. ఏదైనా మేజర్ సిటీ వస్తే కినా రావచ్చు. ఇడేమన్నా గొడవలు జరుగుతున్నట్లు ఏమైనా సెన్సిటివ్ ఏరియా కావచ్చు ఇక్కడ, అందుకే కొద్ది రోజులు అయితే టెంపరవరీ అని చూపిస్తుంది. ఇక మనం ఎంత దూరం వెళ్ళిన తర్వాత వస్తుందో తెలియదు, కానీ ఇక్కడైతే మనం వంట చేసుకోవడానికి అయితే ఆపినాం. ఇవాళ మనం మార్నింగ్ నుంచి అయితే వంట చేసుకోలేదు కదా, ఇక్కడ వంట చేసుకొని తినేసి వెళ్దాం పదండి. ఇక్కడ చూడండి అరటి చెట్లు రోడ్డు పంట అయితే మస్తు కనిపిస్తున్నాయి. ఇవి అరటి గెలలు చూడండి ఎంత అయినాయో, అన్ని కాయలు ఉన్నాయి. కాకపోతే పండ్లు ఉంటే పోయి తెంపుకునేటోళ్ళం, ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. ఈవినింగ్ సన్ రైజ్ టైంలో ఆపినాం. చూడండి ఎంత మంచి ప్లేస్లో ఆపినామో చూడండి. మనకైతే వేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రోజుకైతే ఎగ్ కర్రీ అయితే వేసుకున్నాం. ఇట్లా తింటున్నాం ఇక హైవే పక్క కూర్చొని. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకానైతే మనకు ఇంటర్నెట్ అయితే నడవలేదు కదా, ఇప్పుడే మనం ముషీరాబాద్ అయితే దాటినాం. దాటిన తర్వాత నుంచి అయితే నెట్ అయితే నడుస్తుంది. సో అందుకే ఇక మేము ఇక్కడైతే ఆగిపోయినాం. మార్నింగ్ లేచి వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. నైట్ అయితే 11 o'clock అవుతుంది. సో మనం అయితే కార్ అయితే ఇక్కడే పార్క్ చేసినాం. నేనైతే బెడ్ అయితే రెడీ చేసుకున్నా, చూసుకోవచ్చు. లోపల బెడ్ అయితే మొత్తం సెట్ చేసిన, సామాన్స్ అయితే మొత్తం చదిరేసిన. ఇంకా డైలీ నా బెడ్ అయితే ఇదే, ఇక్కడే పడుకుంటున్నా.